హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను తేజస్విని. ఈరోజు ఇంట్లో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. అండ్ ఇంకొకటి, బయట దొరికే ఐస్ క్రీమ్స్ అంత సేఫ్ కాదు. మీ పిల్లలకు పెట్టడానికి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే అన్ని ఫ్రోజన్ ఫుడ్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో మీరు కూడా మీకు దొరికిన అవైలబుల్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్ పోసి లమ్స్ లేకుండా కలిపి దాన్ని పక్కన పెట్టి ఇంకొక గిన్నెలో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఆ మిల్క్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ కానీ, లేదంటే నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నె కానీ తీసుకొని ఆ గిన్నె నిండా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన దాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో పక్కకు కస్టర్డ్ పౌడర్, దాన్ని మిల్క్లో కస్టర్డ్ మిల్క్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది లమ్స్ లేకుండా ఫామ్ అవ్వాలా. ఇది సెమీ సాలిడ్ ఫామ్కి వచ్చే వరకు గ్యాస్ స్లిమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. సెమీ సాలిడ్ ఫామ్కి రాగానే దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లోకి మన దగ్గర ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి బాగా ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టే ముందు అల్యూమినియం ఫాయిల్ అనేది పైనంగా పెట్టి దాని తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఏదైతే మిక్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో 12 అవర్స్ వరకు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత తీసి 12 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఎంతో పర్ఫెక్ట్ అయిన ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.